అందరికీ నమస్కారం అండి. చికిరి చికిరి పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. చాలా మారుమూల ప్రాంతాల వరకు కూడా ఈ పాట వెళ్ళిపోయింది. అయితే ఈ పాట రాసిన పాట రచయిత బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే ఆయనకు వెల్కమ్ చెప్పేదానండి. బాలాజీ గారు నమస్కారం. నమస్కారం మేడం. ఎంకే బాలాజీ గారు, ఎంకేబి. ఎంకే అంటే ఏమిటో? ఎంకేబి కాదే, నేను ఓన్లీ ఒట్టి ఖాళీ బాలాజీ. అవునా? అంటే యాక్చువల్గా నా ఒరిజినల్ నేమ్ వెంకటరమణమూర్తి. ఓకే. ఎం వెంకటరమణమూర్తి. దాన్ని సినిమా పరంగా బాలాజీ అని మార్చా. నెట్లో ఎంకే బాలాజీ అని వస్తుంది. కాదు, ఎంకే బాలాజీ ఎవరు అయితే వికీపీడియా నమ్మకండి. ఎంకే బాలాజీ కాదు, వాళ్ళు ఎవరు అలా తీసుకొని ఉంటారు మేబీ. ఓన్లీ ఖాళీ BALAJI బాలాజీ రైట్ అని నా పాటలకి అదే పేరు పడుతుంది. అంటే నాకు తెలియని పాయింట్ ఏమో ఇది ఏమన్నా అని దాంతో మొదలు పెట్టాను అనమాట. కానీ మన ఫస్ట్ ఇంటర్వ్యూ అయ్యి 8 ఏళ్ళు అయిందండి. 18 అనుకుంటాను. మళ్ళీ ఇదే కలవడం. మీరు ఇంకొంచెం ఫిట్ అయ్యారు టు బి ఫ్రాంక్, అప్పటికి ఇప్పటికి చూసుకుంటే. అవును. బట్ కంగ్రాచులేషన్స్, చిక్రీ సాంగ్ అద్భుతంగా సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ. నో డౌట్ అందులో అసలు. థ్యాంక్ యూ. ఆ సాంగ్ హిట్ అయిన వెంటనే కింద మీరు లిరిసిస్ట్ మీరు అని తెలిసిన వెంటనే కంగ్రాచులేషన్స్ అని ఒక మెసేజ్ అయితే పెట్టగలిగాను, వెంటనే ఇంటర్వ్యూ చేయలేకపోయా. అది మాత్రం బాధ ఉంది మనసులో. మీ ఎన్నాళ్ళు అయింది సార్ ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి? నేను ఫిల్మ్ ఇండస్ట్రీ 17-18 ఇయర్స్ అయింది. ఇది ఇచ్చినంత సూపర్ డూపర్ హిట్ కానీ గుర్తింపు కానీ, అసలు ఇంత మసివ్గా వచ్చిన గుర్తింపు కానీ ప్రీవియస్ ఇంకా దేనికైనా వచ్చిందని ఫీల్ అయ్యారా? అంటే యాక్చువల్గా మీడియా ప్రాతినిధ్యం వహించే సమయంలో సినిమా ఇండస్ట్రీని, ఆ సమయంలో ఎందుకంటే నేను ఆర్యా 2లో ఉప్పెనంత ఈ ప్రేమకి చాలా పెద్ద పాట అది. అది 2010-9-10 టైంలో. ఆ తర్వాత చాలా బ్లాక్ బస్టర్లు. ఇప్పుడు సిటీ మార్ అది నేను రాసిందే. లేకపోతే ఏముండో నాని గారు చెప్పండి చిన్ని గారు. అవును. F2, అలాగే బంగారు, అంతకుముందు సోగ్గాడే చిన్న, మిస్టర్ పర్ఫెక్ట్, ఇవన్నీ రాశా. కాకపోతే ఏంటంటే అప్పుడు ఇంత ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది అంత దీనిలో లేదు కాబట్టి ఆ పాటలు ఓన్లీ యూట్యూబ్ వరకు 100 million అలా అయ్యాయి. ఒక సిటీ మార్ అయితే 365 million ఉంది ఒకే వీడియోలో. అలాగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడున్న సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న ఈ సందర్భంలో ఎక్కువ వైరల్ అవుతుంది. దట్టు పాట కూడా మీరు అన్నట్టుగా చాలా మిగతా ప్రీవియస్ సాంగ్స్ కానీ ఇది కొంచెం ఎక్కువ వెళ్ళిందని చెప్పాలి. అంటే మామూలు హీరో ఇది ఉంది, రామ్ చరణ్ గారు హీరో, AR రెహమాన్ గారి మ్యూజిక్, అండ్ బుచ్చిబాబు గారు డైరెక్టరు, ఉపెన్ లాంటి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. కాబట్టి దీనికి అన్నీ కలిసి వచ్చాయి. నా పాట కూడా దాంట్లో కలిసింది. కానీ ఈ బుచ్చిబాబు గారు పిలిచినప్పుడు మిమ్మల్ని సందర్భం ప్లస్ ఇలా ఉండాలి అని ఏమన్నా కొన్ని ఈ పదాలు ఉంటే బాగుంటుందనో, అసలు ఎలా అదే పుట్టింది అంటే ఏం చెప్తారు చిక్రీ? యాక్చువల్గా ఈ పాట నేపథ్యం ఏంటంటే వాళ్ళు కొంచెం గ్రామీణ నేపథ్యం కథాపరంగా కాబట్టి ఆ గ్రామీణ నేపథ్యంలో కొంచెం మొరటువాడు, కొద్దిగా బండగా ఉండేవాడు పాడుకునే పాట, ఒక అమ్మాయిని చూడగానే పాడుకునే పాట. అంటే నాగరిక ప్రపంచమే, కానీ మరి రూరల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఒక మైండ్ సెట్తో ఉంటారు. కరెక్ట్. అలా వచ్చిన దాంట్లోంచి వచ్చిన మాండలికం, దట్లు ఉత్తరాంధ్ర మాండలికం అది. నేను స్వతహాగా నేను వైజాగ్ వాడిని కాబట్టి నాకు అవన్నీ కలిసి వచ్చాయి. అక్కడ ప్రాంతంలో ఉండే భాష నాకు తెలుసు, బాగా పట్టుంది దాని మీద నాకు. ఇలా అనుకుని ఒకవేళ పిలిచారేమో, నేను దానికి మీరు వచ్చి న్యాయం చేశాను అనుకుంటున్నాను. అయ్యో 100% నో డౌట్. అసలు అందులో మొత్తం సాంగ్ అంతా అయిన తర్వాత, రికార్డ్ అయిన తర్వాత ఫస్ట్ కాంప్లిమెంట్ మీకు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఫస్ట్ అంటే అది ఏంటో నాకు గుర్తులేదండి. ఎందుకంటే సాంగ్ రిలీజ్ అయిన రోజు ఇంచుమించు నేను 100 calls ఇంచుమించు మాట్లాడి ఉంటా ఫస్ట్ రోజు, గొంతు నొప్పి వచ్చేంత. అంటే ఫోన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నా, ఫోన్ అలా. మెసేజ్ మాత్రం నాకు ఫస్ట్ వచ్చింది 1 hourలో హరిశంకర్ గారు మెసేజ్ పెట్టారు. చాలా బాగా రాశారు బాలాజీ గారు, అసలు ఎరగదీశారు అని చెప్పి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్న. అలాగే డైరెక్టర్ గారు దశరథ్ గారు, అలా చాలా మంది చేశారు మెసేజ్. హరిశంకర్ గారు చాలా ఓపెన్ గా, ఫ్రీగా, చాలా మన క్లోజ్ ఫ్రెండ్ లాగా మాట్లాడుతారు. ఆయనకి నేను సిటీ మార్ రాశాను కదా, దువ్వాడ జన్నారు. అవును, దీని మీద ఉంది. చాలా బాగా రాశారు. అంటే ఎక్స్ప్రెషను ఒక ప్రాంతానికి లేకపోతే ఇంకేదో ఒక మాండలికానికి సంబంధించిన పాటలా కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాల్లో, యావత్ ఖండాంతరాలు దాటి ఎక్కడెక్కడో 14 భాషల్లో ట్రెండింగ్ అయింది. ప్రతి వాళ్ళు చేశారు పాటలు. అందువల్ల అది అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన పాటలు కాకుండా అందరి పాట అయిపోయింది. పాట నేపథ్యం మాండలికం వరకు అది తీసుకొని
వైజాగ్ అంటే వైజాగ్ ఇంకా రూరల్ లోపల, అంటే ఎక్కడో బొబ్బిలో సాలూరు అలాంటి ఏరియాల్లో ఉండేదని. అంటే నాకు ఫుల్ ఫ్లెజ్గా కాదు, ఉత్తరాంధ్ర లోపలికి అనుకోండి అని చెప్పారు స్పెసిఫిక్గా. ఎందుకంటే నాకు కథ గురించి నాకేం తెలియదు కాబట్టి చెప్తున్నా. మాండలికం అది ఉంటుంది, ఒక బాగా మా పాత వింటేజ్ సాంగ్లో ఉంటుంది. సరే సార్ అన్నాను. ఓపెనింగ్ ఎంత వింటేజ్ అని ఏదైనా ప్రేక్షకుల ఇది కూడా ఒకటి ఉంటుంది. రామ్ చరణ్ గారు హీరో, అవును, తీసుకునేది ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం, హీరో ఇమేజ్ని బట్టి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రెజర్ ఉంటుంది కదండి, చాలా ఉంటుంది. ఏ రాయాలి ఓపెనింగ్ ఇప్పుడు, ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క అన్నది హీరోది, ఆ చంద్రుల్లో ముక్క అన్నది నాది. మళ్ళీ నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, అమ్మాయిని చూడగానే నా ఒళ్ళంతా తైతక్క ఆడింది అని చెప్పాలి. సరే, అలాంటిది ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ కోసం వెతికాము. దానికి ఆ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ లైన్ ఎక్స్ప్రెషన్ కోసమే దాదాపు నేను ఇంచుమించు చాలా రోజులు, ఒక నెల రోజుల వరకు ఆ పాట అది ఓపెనింగ్ రాలేదు. అంటే ఏవేవో రాశాను, ఫస్ట్ రాసేసా ఓకే, కానీ ఆ ఒక్క లైన్, ఆ పై లైన్ వరకు తీసుకొని మళ్ళీ కిందవన్నీ ఓకే, అలాగే చాలా జరిగింది. ఆ పాట మీద వర్క్ చాలా చాలా ఎక్కువ జరిగింది. అంటే ఎన్ని వెర్షన్స్ తర్వాత మీకు ఓకే అయింది? అంటే వెర్షన్స్ కూడా మరొకటి అంటే చెప్పుకోవాలి. నేను ఇప్పుడు ఒక 5 లైన్స్ రాసాను అనుకోండి, దాంట్లో 3 ఓకే అయిపోయేవి. ఓకే, అది ఏమవుతుందంటే అది వెర్షన్ కింద లెక్కలేదు. 3 అయిపోయిన తర్వాత పైన 2 రాసేవాడిని. ఈ 2 వచ్చిన తర్వాత ఈ 3టిని డామినేట్ చేసేవి. అప్పుడు ఈ కింద 3 మార్చాల్సి వచ్చేది. అది వెర్షన్లా కాకుండా సరే ది బెస్ట్ ఏది ఉందో అది పెట్టుకున్నాం లాస్ట్లో. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, దాంట్లో నచ్చేసావే మల్లె గంప నీ అందాలే నాలో దింపా ఏం తిన్నావో కాయ దుంప. నేను ఇదివరకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అంటే నేను ఎక్కడో కారులో వెళ్తూ అక్కడ ఏదో స్వీట్స్ తీసుకుందామని ఒక షాప్ దగ్గరికి వెళ్తే, ఆ పక్కని మామూలు ఈ రైతు బజార్లో అమ్ముతారు కదా, కూరగాయలు అమ్ముతారు. అక్కడ ఆయన వంకాయలు అమ్ముతున్నాడు, నిలగనాలు ఆడుతున్నాయి, తెల్లగా ఉన్నాయి. అవేంటిది గ్రీన్ కలర్ వంకాయలు. అది చూస్తే అవి మెరుస్తూ ఉన్నాయి. నేను అంటే పాటలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్గా ఈ రచయితలందరూ అది నడుస్తుంటుంది సబ్ కాన్షియస్. 100%. నేను చూసి అలా మెరుస్తుంటే, ఏమో ఇలాంటివి తింటే ఆరోగ్యం కదా అని నేను అనుకున్నా. అంత లేతగా ఉన్నాయి, నాకు కాదు ఇప్పుడు హీరోయిన్ కదా అని చెప్పి వెంటనే కన్వర్ట్ చేసి ఏం తిన్నావో కాయాదుంప నీ ఎవ్వరం వరద ముంప అని లైన్ వచ్చింది. వెంటనే అక్కడ ఫోన్ చేసి ఇలా వచ్చిందని చెప్పాను. సార్ అదిరిపోయింది సార్ అన్నాడు డైరెక్టర్ గారు. అలాగా కొన్ని పాట అన్నది చాలా చమత్కారంగా అంటే రాయడం పక్కన పెడితే దానికి ఉండే వెనకాల ఉండే శ్రమ అయితే చాలా ఎక్కువే ఉంది. కాకపోతే నేను ఎందుకు శ్రమగా మర్చిపోయానంటే, ఈ పాట ఇచ్చిన సక్సెస్ కష్టాన్ని మర్పించేసి అది అసలు నాకు గుర్తే లేదు. అసలు ఏం పడ్డానో భలే రాశాను అని నాకు నేను అనుకునే పాటల్లో ఇదొకటి. అలా అనిపించింది టోటల్ పాట. మీకు ఇప్పుడు ఇందాక స్వీట్స్ కొనడానికి వెళ్ళి కాయగూరలు చూసినప్పుడు ఆ 2 ప్లేస్లు ఒకటైతే, ఇంకా ఎన్నెన్ని ప్లేసులు చూస్తే ఇది పుట్టింది. అవును, నిజంగానే. అంటే ప్రకృతే కదండి మన ఇన్స్పైర్ చేసేది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఎక్కడ ఏదైనా దాంట్లో చూసే తీసుకోవాలి. మన ఆలోచన, మన ఊహ, దానికి తోడు ప్రకృతి తోడైంది. పాట అద్భుతం రావడానికి ప్రకృతి కూడా సాయం చేస్తుంది. అది కానీ లిరిసిస్టులకి ఎంత కష్టం అంటే అండి, పెళ్ళి, పువ్వులు, ఆడపిల్ల, అందం, నేచరు, భక్తి, ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటిలోనూ ప్రతి పదం ప్రతి సిచ్యువేషన్ని వాడేసినవే. అవును, మళ్ళీ కొత్తగా దాన్ని ప్రజెంట్ చెయ్యాలి అని అంటే ఎక్కడెక్కడ ఏ పదాలు పడాలో అది నిజంగా మనం ప్లాన్ చేస్తే అయ్యేది కాదు కదండి. అంతే, ఆలోచన పరంగా అదే అంటున్నాను. నేను ఎక్కడో చెప్పినట్టు గుర్తు, ఎంత పాట అంటేనే ఊహ, కవిత్వమైన ఊహే. అంటే ఎంత బాగా ఊహించగలిగితే, లేదా ఒక జీవితం లోతు చూడగలిగితే. అవును, ఇప్పుడు ఒక్కడు ఒక కోణంలో సీతారామ శాస్త్రి అన్నారు, దివంగత గురువు గారు. ఆయన చూసిన జీవితం లోతు మనం ఎవరు చూసుండం అనిపిస్తుంది ఆయన పాటలు కొన్ని వింటే. అంత లోతుగా వెళ్ళి, అంటే ఇప్పుడు మనం ఎక్కడో దగ్గర ఒక ప్రతి మనిషి ఆలోచన ఉన్నది ఒక శాచ్యురేటెడ్ పాయింట్ దగ్గర ఆగిపోతాడు, దానికి మించి ఆలోచన రాదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆగిపోయిన తర్వాత వాళ్ళు మొదలెడతారు. అది ఆ లోతు వేరు ఉంటుంది. అలాగే పాటకి ఏంటంటే ఎవరు ఎంత గొప్పగా ఊహించగలిగితే అంత గొప్ప పాట వస్తుంది. దట్స్ ఇట్. ఇంకంత దాంట్లో ఇంకేం లేదు. ఎంత బాగా ఊహించి ఎంత బాగా మనం రాయగలిగితే, అందులో సందర్భానుసారం వచ్చే పాటలు మరీ ఉంటాయి, ఆలోచించడానికి ఎక్కువ స్కోప్ ఉండదు.
ఏదో మామూలు జనరల్గా పాడే డ్యూయెట్లు. ఇప్పుడు నేను ఎంసీఏలో పాట రాశాను, ఏమండోయ్ నానిగారు చెప్పండోయ్ చిన్ని గారు. దాంట్లో చరణాల్లో పాలబూతు దగ్గరున్నా వాలీబాలు ఆడుతున్నా వచ్చే పోయే దారిలోనా నిన్నే చూస్తున్నా అంటే అమ్మాయి అంటుంది, మేడ మీద బట్టలంటూ వీధిలోన కూరలంటూ ఏదో సాకు చెప్పి ఇంట్లో నిన్నే వెతుకుతున్నా, బాత్రూములో నేను లవ్ సాంగ్ పాడేసి నిన్నెట్ట పడగొట్టే ట్రైలే వేసా అంటే నీ పేరు పక్కింటి పిల్లోడికే పెట్టి బుగ్గల్ని గట్టిగా ముద్దెట్టేశా. ఇదంతా ఊహ. అంటే ఒక మేల్ ఫీమేల్ ప్రేమించుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం పాడుకుంటారు ఏముంటుందో అసలు డైరెక్టర్ కూడా చెప్పేది కాదు. సార్ జనరల్ డ్యూయెట్ కదా సార్ మీరు రాయండి సార్ అని చెప్పాడు అది డైరెక్టర్. నేను రాసింది అది. అంటే నా ఊహకి ఏదంటే నాకున్న ఆలోచన పరిజ్ఞానం మేరకు వచ్చింది. అలాగే ప్రతి పాట కూడా అలాగే ఉంటుంది మేడం. కానీ సార్ కాంపిటీషన్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఇక్కడ లేదు అక్కడ ఉంది అని చెప్పడానికి లేదు, ప్రతి సెక్టార్లో కూడా కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. ఒక పాట మనకు అవకాశం దొరికి ఆ పాట హిట్ అయ్యి మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చేంత వరకు ఎంత స్ట్రగుల్ ఉంటుంది అంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. స్పర్ధ ఉండడం అంటే అతని కన్నా నేను బాగా రాయాలనుకోవడం. స్పర్ధ అంటే స్పర్ధయా వర్ధతే విద్య అంటే పోటీతత్వం. అవును. 998 మార్కులు వచ్చేది నాకు 999 రావాలనుకుంటుంది మరొక మెరిట్ స్టూడెంట్. అది స్పర్ధత. కాకపోతే ఈ స్పర్ధలోని అది వేరే తొక్కకుండా ఇలా వెళ్తే ఆరోగ్యంగానే ఉంటుంది ఏ ఇండస్ట్రీ అయినా. వాడికన్నా నేను లేదా వాడిని తొక్కేద్దాం అనే ఆలోచన కన్నా వాడికన్నా గొప్ప పాట రాయాలన్నది ఉంటేనే అది హెల్దీ కాంపిటీషన్. అది హెల్దీ కాంపిటీషన్. హెల్దీ కాంపిటీషన్ అన్నది కూడా లేదు ఇప్పుడున్న సొసైటీలో. అంటే అందులో మా ఉండదు, సహజం అది. అయితే ఈ కాంపిటీషన్ నెగ్గుకొని మనకొచ్చిన పాటని మనం ఎరగదీసి పెట్టాము పక్కనే అని నేను అనుకుంటాను. నా వరకు నేను అందరి గురించి నేను చెప్పలేను. నాకు ఏదైనా పాట వస్తే దాని అంతు చూస్తాను. అది మళ్ళీ వన్స్ ఎయిర్లోకి వెళ్ళిపోయిందంటే మనం ఏం చేయలేం. ముందే దాన్ని చాలా మేధోమదనం చేసి లేదా మేఘమదనం చేసి 100% రాసిస్తాను. కాంపిటీషన్ అన్నది ఎవరివేర్ ప్రతి దగ్గర ఉండేది. అంటే మనకి ఎలా అయిపోయిందంటే సార్ ప్రతి చోట ఒక కాంపౌండ్ ఉంటుంది. ఆ కాంపౌండ్లో ఆ డైరెక్టరో ఆ మ్యూజిక్ డైరెక్టరో ఆ లిరిసిస్ట్లో ఒక గ్రూప్ ఫామ్ అయిపోయి ఒక ఫ్యామిలీలో ఉంటున్నారు. అంటే ఇంకొకళ్ళు మళ్ళీ ఆ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టంగా కూడా ఉంటుంది టు బి ఫ్రాంక్. ఇలాంటి పరిస్థితుల్లో మన ఉనికిని మనం నిలబెట్టుకోవాలి అని అంటే చాలా కష్టం కదా. ఇప్పుడు మీరు ఈ హిట్ రావడానికి ముందు మీకు ఎంత గ్యాప్ వచ్చింది సార్ యాక్చువల్గా? అంటే ఏం చెప్తారు? అంటే గ్యాప్ అంటే నేను ఏదో రాస్తూనే ఉన్నారు, ఏదో రాస్తున్నా. అంటే మీరు చెప్పిన గ్యాప్ ఏంటంటే సక్సెస్ఫుల్ సాంగ్ రాకపోతే. ఎగ్జాక్ట్లీ. బట్ సర్వైవల్ ఆస్పెక్ట్ లో పాటలు నేను రాస్తూనే ఉన్నా. అంటే సినిమా అన్నది చిన్నదైనా పెద్దైనా ఏదైనా మాకు సినిమాయే. ప్రతిదానికి ఒకే ఇదే బ్రెయిన్ అదే పెన్ను పెట్టినప్పుడు ఎవరో పెద్ద హీరోకి ఒకలాగా చిన్న హీరోకి ఒకలా ఆలోచించి రాయలేం. పాట ఎప్పుడు పాటలా రాస్తాం. కాకపోతే ఆ సినిమా అలా వచ్చి అలా వెళ్ళే సినిమాలు ఉంటాయి. వాటి రాసినప్పుడు కొన్నిసార్లు మంచి పాటలు పోవచ్చు. అలాగా ఒకసారి మనం చిన్న పాట పెద్ద అవ్వచ్చు. అలాగా ఉంది. కానీ అంటే పేరు వచ్చే పాటలు వేరే ఉంటాయి. అవి మాకు మైల్ స్టోన్స్ లాగా, అంటే ఒక రచయితని రెన్యువల్ చేసే పాటలలాగా ఉండేవి కొన్ని ఉంటాయి. అలాంటి పాట ఇది ఇప్పుడు చికిరి చికిరి పాట. రైట్. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్లో కూడా చాలామంది వచ్చేసారు, సింగర్స్లో కూడా చాలామంది వచ్చేసారు, లిరిసిస్ట్లో కూడా చాలామంది వచ్చేసారు. యూట్యూబ్ ఛానల్స్ పుట్టినట్టే. యాక్చువల్లీ ఇంతకుముందు శాటిలైట్ ఏవో వేళ్ల మీద లెక్క పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ అందరూ కూడా యూట్యూబ్కే షిఫ్ట్ అయ్యారు. యూట్యూబ్ వాళ్ళు కూడా గల్లీకి ఒకళ్ళు అన్నట్టు అయిపోయారు. ఇంత హెవీ కాంపిటీషన్లో నిజంగా ఒక అవకాశం రావడం అనేది గొప్ప విషయం. వచ్చిన తర్వాత అది దాన్ని సక్సెస్గా అయ్యేటట్టు చేయడం, సక్సెస్ దొరకడం, దాన్ని మళ్ళీ సస్టైన్ చేసుకోగలగడం. ఎవరైనా పాటల రచయితలు నిజంగా ఇదే జీవితం ఆధారపడని లైవ్లీహుడ్ దీని మీద ఆధారపడగలిగే అవకాశం ఉందా అంటే ఏమంటారు? మరి ఇక్కడ దీంట్లో దిగిన తర్వాత సినిమా పాట అన్నది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఇప్పుడు ఎప్పుడో తెల్లవారు సార్ నైట్ 9:30 10:30 ఎప్పుడు నేను 2011-12 అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చే కొత్తల్లో ఆర్యా 2లో ఉప్పెనంత ప్రేమకు రాసిన తర్వాత రాత్రి 10:30-11 గంటలకు సుకుమార్ గారు కౌరు పెట్టేవారు. అప్పుడు 100% లవ్ సినిమా అవుతున్నప్పుడు ఆ టైంలో నేను ఎప్పుడో సరూర్ నగర్లో ఉండేవాడిని. అక్కడి నుంచి వచ్చేవాడిని. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఒక గంట సేపు జర్నీ. ఆ తర్వాత మళ్ళీ అక్కడ కూర్చొని తెల్లవారులు రాసి తెల్లవారుజామున 6 గంటలకి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ 10 గంటలకు వచ్చేసేవాళ్ళు. మళ్ళీ రెండో రోజు రాత్రి పడుకునేవాళ్ళు. అంటే ఆ దాంట్లో తెలియదు మనకి, ఇంకా తప్పదు. ఎందుకంటే రెండో రోజు మరొక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్కి మనం అటెండ్ అవ్వాలి కంపల్సరీగా.
రచయితలకి సాధారణంగా నిద్ర తక్కువ ఉంటుంది. కదండి, ఆర్ట్ ఫీల్డ్ లో ఎస్పెషల్లీ రచయితలకి నిద్ర, ఫుడ్, రెండు మెంటల్ రెస్ట్ కూడా అది అనేవి ఆ పరుగు ఉంటుంది. ఒక 3-4 అవర్స్ పడుకుంటే గొప్ప. అదే ఎందుకంటే పడుకోనివ్వదు పాట. ఒకవేళ పడుకుందా ఆలోచించి పక్కన పెట్టి పడుకుందామన్నా, ఏసీలు వేసుకున్నా, ఏమన్నా పక్కనే హంసతూలిక తలుపుకున్నా నిద్ర పట్టదు. ఇది పని చేస్తుంటుంది కాబట్టి మన మైండ్ బ్రెయిన్ పని చేస్తుంటుంది. ఒక్కోసారి దొరుకుతాయి అంటే మన నెల రోజులు మొత్తం రాసేయం కదా పాట, ఉన్న 4-5 రోజులు దొరికితే ఒక 6 గంటలు పడుకునేటట్టు ఉంటాయి. కానీ సాధారణంగా రచయిత అన్నవాడికి యాక్చువల్గా ఈ మాట మరి చెప్పచ్చో లేదో కానీ, బట్ 24 క్రాఫ్ట్స్లో అతి కష్టమైంది, అతి క్లిష్టమైంది పాట రాయడమేనండి. ఎందుకంటే ఒకటి క్రియేటివ్ జాబ్ ఇది క్రియేట్ చేస్తేనే వచ్చేది. పాటని అతను ఇచ్చిన తత్కారంలో, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన తత్కారంలో దర్శకుడు చెప్పిన సందర్భం, ఓ పక్క హీరో గారి ఇమేజ్, ఇన్ని కలగలిపి దాంట్లో ఎక్కడ తేడా రాకుండా, మీటర్లో తేడా రాకుండా, తత్కారంలో తేడా రాకుండా పదాలు మనం అక్కడ పెట్టగలగాలి. అంటే అలా పాడుతుంటే అలా జారుతూ వెళ్ళిపోవాలి పాట. ఈ పాట అలా ఉంది కాబట్టి చిక్రీ సాంగ్ అంత హిట్ అయింది. యాక్చువల్గా జారిపోయి వెళ్ళిపోయింది. రెహమాన్ గారు కూడా నైస్ లిరిక్స్ అని అన్నారు. అంటే ఎందుకంటే ఆయన పక్కన ఇలా 1 గంటన్నర కూర్చొని ఆయన మీరు అలా కూర్చుని నేను ఇలా కూర్చున్నాను. తెలుగు అర్థమవుతుందండి ఆయనకి. నేను ఇంగ్లీష్లో మాట్లాడాను, కొంచెం తెలుగు ఆయన చాలా మిత భాష. అవును. ఆయన ఓకే 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 థ్యాంక్ యూ అంతే. అంతగానే ఓ నైస్ అంతే. మీరు పాట రాసేటప్పుడు తెలుసా దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు అని? తెలుసా? ఎందుకంటే ట్యూన్ వచ్చింది. అది కూడా ఇంకో టెన్షన్ ఉంటుంది మీకు. ఎస్, ఇది కూడా మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్. నేను రెహమాన్ గారితో పనిచేయడం, నేను ఇళయరాజా గారితో పనిచేశాను. అందరితో పెద్దవాళ్ళందరితో చేశా. మణి శర్మ గారైనా లేదా దేవిశ్రీ గారైనా అందరితో చేశా. ఆల్మోస్ట్ వాళ్ళు తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు, అలాగే తెలుగులో ఉన్నారు, చేశా. కానీ రెహమాన్ గారు అంటే ఫస్ట్ టైం ఐ డోంట్ నో అసలు. అంటే అతనితో వెళ్ళినప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మాట్లాడి ముందంతా కన్ఫ్యూజన్. చెన్నై వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే స్టూడియో ఉంటుంది, ఏదో 5 స్టేర్ బిల్డింగ్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ 2 రికార్డింగ్, 3rd ఫ్లోర్ ఎక్కడ ఆయన ఉంటారు అనుకుంటా. ఆయన నైట్ టైం వర్క్ చేస్తారు మా అలాగే. కానీ వెళ్ళిన తర్వాత అసలు అదంతా చాలా కూల్ అనిపించింది. చాలా కూల్గా మాట్లాడారు. ఓకే షేక్ హ్యాండ్, ఓకే మనం 1 అవర్లో చేసేద్దాం. అలాగే సాయంత్రం 7:30 ఆ టైంకి వెళ్ళాం. తెల్లవారు 5:30-6కి కంప్లీట్ అయిపోయింది. అంటే ఫస్ట్ టైం పాడించాం. పాట రాసిన తర్వాత ట్యూన్ కొట్టడం ఒక పద్ధతి, ట్యూన్ వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా పాట రాయడం రెండో పద్ధతి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ట్యూన్ ముందే వచ్చేసింది అని చెప్పని, కానీ ఏది ఈజీ యాక్చువల్గాను? ఏదైనా 2 రాయగలిగితేనే లిరిక్ రైటర్ అంటారు. పర్ఫెక్ట్. మనకు ఆ క్యాపబిలిటీ అనేది లేకపోతే రచయిత కాలేడు. ఇప్పుడు అలా అయితే అప్పుడు ఆ టైంలో మహాదేవన్ గారు ఉన్న టైంలో ముందు లిరిక్కే ట్యూన్ చేసేవారు అంటారు, కేవి మహాదేవన్ గారు. ఆ సమయంలో ఈవెన్ ఇప్పుడు తర్వాత దర్శకులైనా ఎవరైనా సంగీత దర్శకులు చేసేస్తారు క్యాపబుల్. కానీ సిచ్యువేషన్ చెప్పేటప్పుడు సగం దాంట్లో సగం అర్థం కానీ సగం భావం కానీ ట్యూన్లోనే వస్తుంది. మనం ఏదైనా ఇచ్చినప్పుడు ఆ ట్యూన్లో వచ్చినప్పుడు మనకి చిన్న బరువు తగ్గుతుంది. లిరిక్ రాసాం అనుకోండి పూర్తి బరువు ఉండదు, మనకు నచ్చింది రాయొచ్చు. ఇది బాగోలేదంటే మరొకటి రాయాలి అంతే తప్పించి దీనికి ఏం ట్యూన్లో రాయాలి ఏమి ఉండదు కదా. దానికి అది ఈజీ అవుతుంది. బట్ ఒకసారి మనం మీటర్లో రాసేస్తే, తత్కారంలో రాసేస్తే ఇంక మనకి తర్వాత ఫర్దర్ ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ మరి దాని మీద చిన్న కరెక్షన్స్ ఉంటాయి. 2 ఓకే. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ సంస్కృతి పోయింది. లిరిక్ రాసి ట్యూన్ చేయడం అనేది పోయింది పూర్తిగా. ఎక్కడో రేర్ కేసెస్లో 99% ట్యూనే ఇప్పుడు లేదు. చాలామంది రైటర్స్ ఒక సిగరెట్ తాగితే కానీ వాళ్ళకి ఆ ఫీల్ రాదు, ఒక కాఫీ తాగితే కానీ లేదా ఒక పెగ్గేస్తే కానీ, ఇలా చాలా రకాలుగా చాలామంది రైటర్స్కి వాళ్ళ అలవాట్లు ఇష్టాలు ఉన్నాయి. మీరు పాట లేదు ఒక సముద్రం ముందు కూర్చోవాలి, ఒక అర్ధరాత్రి లేదా ఒక బస్సులో ప్రయాణం చేయాలి, లేదా ఇంకెక్కడో ఉండాలి, పాట రాయాలంటే, పాట పుట్టాలంటే, కథ పుట్టాలంటే ఇలా ఏవో ఉంటాయి కదా. సో మీ వరకు మీరు ఎక్కడ రాస్తే నాకు బెటర్గా ఉంటుందని మీరు అనుకుంటారు? యాక్చువల్లీ నాకేంటి అలానే లేదు. నాకే యాక్చువల్గా మీరు చెప్పిన సోకాళ్ళు వ్యసనాలు లేవు. ఇది నా రూమ్లో కూర్చొని నేను రాస్తాను. మరొకటి ఏంటంటే ఎక్కడ నాకు తెలిసి ఒక ప్రొఫెషనల్ రైటర్ అనేవాడు ఫలానా దగ్గర కూర్చుంటేనే రాయగలను అని అనుకుంటే అతను క్వాలిఫైడ్ కాదని నా ఉద్దేశం. పర్ఫెక్ట్. ఇప్పుడు నన్ను స్టూడియోకి పిలుస్తారు, చెన్నై వెళ్ళి అక్కడ కూర్చొని రాయాల్సి వస్తుంది. లేదండి మా ఇంట్లో కూర్చుంటాను అంటే మీరు అక్కడే కూర్చొని అంటారు. సార్ సముద్రం కావాలంటే ఏమంటే హైదరాబాద్లో సముద్రం ఎక్కడ తెస్తాను సార్, మీరు వైజాగ్ వెళ్ళిపోండి, అక్కడ ఎవరైనా ఇస్తే పాట రాసుకోండి. అలా ఉండదు.
బట్ ఏంటంటే మనకి వెసులుబాటు దొరికినప్పుడు మనకి పాట టైం ఉంది మనం రాసుకోవచ్చు అన్నప్పుడు ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు, ఇప్పుడు వేటర్ గారు ఉన్నారంటే పక్కన ఒక కోడైటర్ని పెట్టుకొని ముందు సీట్లో ఒక అసిస్టెంట్ ఫ్లాంకు పెన్ను పెట్టుకొని పేపర్ పెట్టి కూర్చుంటాడు. ఏంటో ఆయన చూను వినిపించు అంటే ఆయన నోటితో చెప్పేస్తారు. అలా కారులో తిరుగుతూ పాట రాసేవారట. ఈవెన్ కొందరు ఆత్రేయ గారైనా అలా అప్పుడు రోజుల్లో అప్పుడు ఏంటంటే 3 నెలలు 4 నెలలు పాట ఇచ్చేవారు. ఇప్పుడు అలా కుదరదు. ఇప్పుడు అంతా మనం కూర్చున్న తర్వాత చాలా ఫాస్ట్ రాసి, ఇప్పుడు నేను ఉప్పినంత ప్రేమకి పాట కూడా ఇవాళ మధ్యాహ్నం 2:30కి ఇచ్చారు. నేను రేపు ఉదయం 10 గంటలకు తీసుకెళ్ళి ఇచ్చాను. అప్పుడు మంచి ఆవేశం మీద ఉన్న పాట రాయడం అని. అంటే అంత ఫాస్ట్ రాయాల్సి వస్తుంది ఒక్కోసారి. ఫలానా ప్లేస్లో కూర్చోవాలి, ఫలానా దగ్గర కూర్చోవాలి. మన బ్రెయిన్ ఎక్కడున్నా మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటే అది అలవాటు చేసుకుంటే ప్రమాదం కూడా. అమ్మో నేను ఇక్కడ కూర్చోవాలి అని అన్నాను, లేకపోతే సిగరెట్ ఉండాలి, లేకపోతే ఇంకేదో ఉండాలి. అమ్మో అది అలా పెట్టుకుంటే చాలా కష్టం. నిజం. ఇంతకుముందు లిరిసిస్టులకి కొంచెం బాధ్యత తక్కువ ఉండేదేమో. మేబీ ఇప్పుడు లిరిసిస్టులు చాలా బాధ్యత పెరిగిందని అనిపిస్తుంది సార్. ఎందుకంటే లొకేషన్స్కి వెళ్ళడం కానీ, లొకేషన్కి వెళ్ళి డైరెక్టర్తో డిస్కస్ చేయడం కానీ, లేదా షూట్ చూడడం కానీ, ఇలాంటివి చాలా యాడ్ ఆన్ అయిపోయాయి టు బి ఫ్రాంక్. మీరు ఈ ఎస్పెషల్లీ చికిరి సాంగ్కి ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? చికిరి సాంగ్కి నేను ఎందుకంటే బుచ్చిబాబు గారితో ఎక్కువ జర్నీ చేశాను. అంటే ఈ పాట వరకు ఏంటంటే అప్పటికి టైం ఉంది చాలా, అంటే ఒక 8 నెలలు టైం ఉంది. అందువల్ల ఏమైందంటే ఆయన ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఆయన ఒక్కోసారి వచ్చేసి బాగారు రాత్రి 9 ఇంటి దగ్గరికి వస్తారా అని, అంటే వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళేవాడిని. అలా ఆ రోడ్ల మీద నడుస్తూ సరే ఏమైనా సరే ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, అది బాగోలేదండి, ఇది బాగుందండి బాబు, ఈరోజు ఏం పలకలేదండి, రేపు చూసుకుందాం అని ఎప్పుడు విసిగిపోయి వెళ్ళిపోవడం. అలాగా అంటే వెళ్ళగానే డిస్కషన్ అలాగా. లేకపోతే షూటింగ్ స్పాట్కి వెళ్ళేవాడు. అవతల ఇప్పుడు ఈ గ్లిమ్స్ వచ్చింది కదా ఫస్ట్ మన రామ్ చరణ్ గారిది, షార్ట్ నెలకేసి కొడతారు. ఆ రోజు అక్కడే ఉన్నాను నేను. ఆయన ఏమో బుచ్చిగారు రమ్మన్నారు, ఇవాళ రండి మనం కూర్చుందాం, ఇప్పుడు ఈ లంచ్ టైం కానీ ముందు కానీ కొంచెం బ్రేక్ వచ్చినప్పుడు మధ్యలో కూర్చుందాం వాళ్ళ గారు, 2 లైన్లు అదేంటి అప్పటికి మనం కన్క్లూడ్ చేయలేకపోతున్నాం, మధ్యలో ఏంటి ఏది పెట్టాలా కన్ఫ్యూజన్. నేను మంచివే రాసిస్తాను, ఇది బాగుందా లేకపోతే ఈ 2 తీసేసి 3వది పెడదామా, ఇలా ఏవో రకరకాలు ఉంటాయి. అలా వెళ్ళినప్పుడు అప్పుడు ఏదో షూటింగ్ చూస్తూ అక్కడ అంటే మరి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, బయటికి వెళ్ళి అలాగే షూట్ చూస్తూ ఉంటాం, ఈ లోపల పాట ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అలా 3-4 సార్లు నేను వెళ్ళాను, సెట్కి వెళ్ళాను. అలా జరిగింది. క్యారవాన్లో కూర్చోవడం, రాయడం, మాట్లాడడం, ఇలా చాలా. అంటే ఈ ప్రయాణంలో ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాము మర్చిపోయాను కూడా చాలా. ఆయన డ్రైవ్ చేసుకుంటూ డైరెక్టర్ గారు అలా వెళ్దాం పదండి సరదాగా ఎయిటైనా వెళ్దాం అంటే అలా వెళ్ళి తిరిగేవాళ్ళం. ఏదైనా వస్తే అప్పుడు అది తిరిగినప్పుడు ఇంకే పాట ఆలోచన లేదు, సరే తిరగడం కాసేపు ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు రాసుకుంటాం. అలా ఉంటుంది చాలా. ఎందుకంటే ఈ పాట జర్నీ అయితే సరదాగా జరిగింది. ఒక 8 నెలలు అయినా శ్రమ ఉన్నా అది శ్రమలా అనిపించకుండా పాటని ఎంజాయ్ చేస్తూ రాశాను నేనైతే. అంటే నాకు కూడా యాంగ్జైటీ, దీంట్లో ది బెస్ట్ లైన్ ఏదైనా వస్తే బాగుండు అని. అందుకే పాట మొత్తం మీకు ఏ అక్షరం పొల్లిపోదు, ప్రతి లైన్ అద్భుతంగా ఉంటుంది. నిజం. అంటే బెటర్ వర్షన్ వచ్చిందని చెప్పొద్దా, బెస్ట్ వర్షన్ వచ్చింది అనుకోవాలి. ఇంకా టైం కూడా మీకు దొరికింది. ఇది ఏరి కోరి ఒక్కొక్క ముత్యం ఏరి ఒక దండ కట్టినట్టు. అంతే చాలా. ఎందుకంటే అతను కూడా మన డైరెక్టర్ గారు కూడా చాలా సాటిస్ఫై అయిపోయాడు ఆయన. అసలు నేను ఫలానా ఈ పాట ఇలాగ ఉంటుంది అన్నది నాకు ఐడియా లేదండి, ఏమి చెప్పాలో మీకు, ఏమి అవుట్పుట్ తీసుకోవాలన్నది కూడా నాకు ఐడియా లేదు. అంటే సిచ్యువేషన్ వరకు చెప్పగలుగుతున్నాను అంటే సినిమా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. ఆ టైంలో ఏంటో ఒక టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫలానా పాట కావాలి, ఇప్పుడు ఈ స్లాంగ్లో ఉండాలి, ఈ మాండలికంలో ఉండాలి, ఓకే మాండలికం ఓకే, సరే ఇలా ఉండే ఎక్స్ప్రెషన్ ఏం చెప్పాలి, ఒక బండోడికి మరొకటి ఏం చెప్పాలి అని ఇలా రకరకాలుగా అందరూ ఆలోచిస్తున్నప్పుడు నేను ఫస్ట్ ఓపెనింగ్ మంచి ఇది ఇచ్చాను అనమాట. ఇంకా అక్కడితో దాన్ని ఫాలో అయిపోయి రకరకాలు రాశారు పాట. లిరిసిస్టుల్లో మీకు బాగా ఇన్స్పైర్ అయిన లిరిసిస్ట్ అంటే ఎవరు చెప్తారు? వేటూరు గారు. అవునా? వేటూరు గారు, అఫ్కోర్స్ సీతారామ శాస్త్రి గారు. అంటే వేటూరు గారు అంటే ఎందుకు ఆయన్ని, అదొక జ్ఞానపీఠం అది. వేటూరు గారిని ఎప్పుడు నేను ఎలా స్మరించుకుంటానంటే, అసలు ఇక్కడ ఇన్ని తెలుగు పదాల మధ్యన ఒక ఇంగ్లీష్ పదం వేసేస్తారు ఆయన. అంటే ఆయన కలిసిపోతుంది దాంట్లో, అలా వేస్తారు. మన వాడుక భాషలో నేను ఇంతకుముందు ఎక్కడో చెప్పిందేలేండి అది. మన దైనందిన జీవితంలో మీరు రోజు ఒక బీయింగ్ యాంకర్, మీరు చాలామందితో మాట్లాడుతుంటారు. మీరు మాట్లాడిన మాటలు, మీరు వాడిన పదాలు
లెక్క పెట్టుకుంటే ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి ఈవెన్ మీ ఇంట్లో మీ పిల్లల దగ్గర నుంచి మీ హస్బెండ్ దగ్గర నుంచి మీ యాంకరింగ్ దగ్గర నుంచి నైట్ మీరు పడుకున్నప్పుడు వంట పని మనిషి ఇవన్నీ కలిపి అన్ని 11 నుంచి 12,000 పదాలు ఉంటాయి. బా అంటే మీరు వాడినవి. అదే మీ జీవితం అలా హాయిగా హ్యాపీగా సాగిపోవాలంటే తెలుగులో ఒక 11-12,000 పదాలు వాడితే మీరే రచయిత అవ్వక్కర్లేదు, మీ జీవితం వెళ్ళిపోతుంది. కరెక్ట్. కానీ పాటల్లో ఒక 40,000 పదాలు వాడారు ఆయన వేటూరి గారు. అంటే కొన్ని 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 పదాలని దాన్ని ఎక్స్టెండ్ చేసి కాదేది కవిత కనర్హం అన్నట్టు ఆయన పుట్టించిన పదాలు. ఇప్పుడు చేగాలికే చెదిరే నడుమే పూగాలికే అదిరే అంటాడు. చేగాలి ఏంటి పూగాలి ఏంటి ఎవరు మనం వాడం. అంటే చేతి నుంచి వచ్చిన గాలి చేగాలి, పువ్వు నుంచి వచ్చిన గాలి పూగాలి. అలాగా అంటే పాటలో అది పెట్టడానికి కూడా ధైర్యం కావాలి. ఆశా భోస్లే గారు పాడిన పాట కదా అది. చల్లగిల్లే చెలి సొమ్మసిల్లే ఏవో నీలో నాలో అన్నారల్లి ఆడుకున్న వేళ శీతాకాలం ప్రేమకు ఎండాకాలం. శీతాకాలం అంటే ప్రేమకు ఎండాకాలం. అలాగా అలా వేటూరి గారు ఏంటంటే అదొక విశృంఖలత. ఆయన పెన్నుకి ఏంటంటే 360 degreesలో చాలా షార్ప్గా ఉంటుంది. ఆయన పాటలు టూ రొమాంటిక్ అండ్ చాలా నాటీగా ఉంటాయి. అన్నీ నాటి ఏంటి శంకరాభరణలో శంకర గళ నిగళము శ్రీహరి పదకమలము అలా రాసినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన సాహితీ పీఠం, అది సాహిత్యం సంస్కృతం మీద పట్టు, తెలుగు భాష మీద పట్టు, తెలుగు భాష మీద అభిమానం. ఆయనకి నేషనల్ అవార్డు వస్తే నేను తెలుగు భాషకి శాస్త్రీయ హోదా అంటే ప్రాంతీయ హోదా ఇవ్వకపోతే నాకు అవార్డు వద్దన్నారు. తెలుగు భాష అభిమాని రిజెక్ట్ చేశారు. మాతృదేవ పాటకి నేషనల్ అవార్డు ఎవరైనా రిజెక్ట్ చేస్తారా? అంటే ఆయనకి భాష మీద ఉండే ప్రేమ, భాషాభిమాని చాలా గొప్ప. నాకు చాలా ఇది అనిపిస్తుంది. అంటే సాధారణంగా అవార్డు వస్తే ఎవరైనా ఎగిరి సూట్ వేసుకుని వెళ్ళిపోతాం, ఢిల్లీ కదా వెళ్ళి తీసుకుందా అని. అలా అనలేదు ఆయన. తెలుగు భాషకి శాస్త్రీయమైన హోదా తర్వాత 96లో ఎప్పుడు అంటే 99లో మనకి వచ్చేసింది. అది స్టేటస్ ఇచ్చారు తెలుగుకి వచ్చింది హోదా. ఆయన వల్లే ఇది జరిగింది. అలాగా తెలుగుని వాడే రచయిత అంటే వేటూరి గారు, శాస్త్రి గారు చెప్పచ్చు. మీరు తెలుగులో, తమిళ్లో, కన్నడలో 3 భాషల్లో రాస్తున్నారు. ఇస్ ఇట్ రైట్? నేను ఓన్లీ తెలుగే. ఇది కూడా వికీపీడియా మీరు ఒకసారి ఓపెన్ చేస్తే మీరు కన్నడ, తమిళ్ కూడా రాస్తారని ఉంది. లేదు అఫ్ కోర్స్ నాకు అది భాష మాట్లాడితే తెలుస్తుంది కానీ పాట రాయలేదు. అది నాకు నిన్న కూడా ఎవరో అడిగారు, IPRS పీపుల్ ఎవరు అడిగితే లేదు తమిళ్ సాంగ్స్ కూడా ఉన్నాయి సార్ మీ దాంట్లో, ఈ రాయల్టీస్ వాటిలో ఉన్నాయంటే లేదండి ప్లీజ్ రిమూవ్ ఇట్, అది ఎవరో రాసింది నాకు రాకూడదు కదా, వేరే రైటర్ ఎవరో రాసి ఉంటారు, నా పేరుకి వచ్చేసాయి. B3 అనే బ్యాండ్ ఉందని, అందులో మీరు సింగర్ కూడా అని. ఆ బ్యాండ్ చూసిన తర్వాత AR రెహమాన్ గారు మీకు చాలా అప్రిషియేట్ చేశారని ఉంది. అంటే అఫ్ కోర్స్ నేను ఏదో యూట్యూబ్ ఛానల్ ఏదో క్రియేట్ చేశాను ఫస్ట్. చేసినప్పుడు దాంట్లో ఏదో మేబీ ఏమైనా ఉన్నాయి పని. అంటే నేను మామూలుగా ఈ పాటలు పాడుతున్నప్పుడు ఈ యాంకర్స్ ఎవరైనా సార్ మీరు పాటలు కూడా పాడొచ్చు కదా అని అంటుంటారు చాలా మంది. అలా ఏమైనా తగిలించారేమో కానీ అయితే మీకంటూ బ్యాండ్ ఏం లేదు. ఏ బ్యాండ్ లేదు, తబలా లేదు. ఇది దీన్ని బట్టి చూడండి ఎంత అద్భుతంగా ఉందో నెట్ లో. ఏంటంటే వాళ్ళకి ఎవరు దొరికిందంటే పెట్టేస్తున్నారు. అది నేను ట్యూన్ ఇస్తే మీరు నాకు ట్యూన్ ఇస్తే నేను మీకు పాట రాయాలన్నప్పుడు ఆ ట్యూన్ని చక్కగా పాడి వినిపించాలి నేను రాసిన పాటని. అంతవరకు నా గాత్రం సహకరిస్తుంది. అది మోర్ దాన్ దట్ నేను సింగర్నే కాదు. అఫ్ కోర్స్ కొంచెం వాక్ శుద్ధి వల్ల కొంచెం పాట బాగా వస్తుందేమో తప్పించి. మరి ఇందాక సరిగమలు పాడారు, అంత బాగుంది. సంగీతం నేర్చుకోలేదు. మరి ఇందాక పాడింది ఏమిటి అంటున్నా? అది సంగీతంలో ఉన్న పాట, అది ఏదైనా కంటతా పెట్టాడు కదా. ఒకసారి పాడండి, ఎంత బాగుందో తెలుసా. మీరు నిజంగా సింగర్ అనుకున్నాను నేను. సీరియస్లీ నేను సింగర్ కాదు, మామూలుగా అదే చెప్తున్నా కదా, మాకు చిన్న ఆ జ్ఞానం ఉంటుంది. సంగీత జ్ఞానం ఏంటంటే వినగానే దాన్ని పట్టుకొని అది మనం అప్పచెప్పగలం. ఒకసారి ఏ పాట ఇందాక మీరు ఏది ఉంటుంది అది మాత్రం ఒకసారి పాడండి. అది ఊరికే నేను హమ్ చేసుకున్నది మీరు విన్నట్టున్నారు. అది దాంట్లో అది ఆ పాట మీద జగదేక వీరుని కథ, ఎన్టీ రామారావు గారు పాత సినిమా. అది ఊరికే నేనేదో సరి మగ రిమ పని ధనిసా మా పని రి సరి ని సదని సా మా పని సరి సని సరి గాని దని ని దని దని పని భమ భమ గరి గ సరి మ పని దాని సా. శివశంకరి పాట. శివశంకరి అమ్మా
అంత పట్టారండి మీరు నిజంగా. ఊరికే అలా అంటే మనం విన్నదేదో సంగీతంలో ఉన్నప్పుడు మాకు మధ్యలో ఆట విడిపోయింటండి. పాట రాస్తూ మధ్యలో ఏమైనా గ్యాప్ వస్తే ఏదో పాట పాడుకుంటాం సరదాగా అలా. అయితే మీ వాయిస్ లో చిగిరి ఒక 2 లైన్లనే వినాలను. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, దీనందాలో లెక్క దీనేశాలో తిక్క, నా గుండెల్లో పోతా ఉందే ఉక్క, చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సామాను చూసి మీసంలేసి వేసే కేక, చికిరి చికిరి గుంటె చొరకెట్టేశాక, ముందు వెనక ఈడే గాలి కొగ్గేసిందే పిల్ల, చికిరి చికిరి ఆడంగుల మచ్చైందిల్లా, ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. ఒక పాట రాయడానికి ఒక కొత్త పదాల్ని వెతికి పట్టుకోవడానికి ఎలాంటి బుక్స్ చదువుతూ ఉంటారు మీరు? బుక్స్ ఎప్పుడో నేను చదివి ఆల్రెడీ ఆల్మోస్ట్ 15 ఏళ్ళు అవుతుంది, చదవట్లేదు. అప్పుడు అంతకుముందు ఏం చదివానో పాఠ్యాంశాలు అదే విద్యాపరంగా ఏం చదివానో ఆ పుస్తకాలు లేదా అంతకుముందు నేను 15 ఏటే కొన్ని రామాయణ భారతం అలాంటివన్నీ చదివాను. అలా ఇంట్రెస్ట్ బాగా చిన్నప్పుడు పుస్తకాలు. మా నాన్నగారు ఉపాధ్యాయులు కాబట్టి అవి పుస్తకాల్లోనే ఇవి బాగుంటాయి అని అవి చదువుకో వాటి వల్ల మంచి తెలుస్తుంది అని చిన్నప్పుడు చెప్పబట్టి కొన్ని పుస్తకాలు అప్పట్లో చదివినే తప్పించి ప్రత్యేకించి నేను ఫలానా చదివాను అంటుంటారు. కానీ నేను నిజంగా అంటే అఫ్కోర్స్ నేను చదవడం మానేసే ముందు వరకు నేను మేబీ పుస్తకాలు చదివాను బాగానే. కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు పుస్తకాలు చదవాలి. నేను ఓన్లీ మనం ప్రపంచ జ్ఞానంతోనే పాట రాయడం, అంతవరకు ఉన్న జ్ఞానంతో. రైట్. కానీ పాటకి మధ్య మీకు ఎప్పుడైతే గ్యాప్ దొరుకుతుందో ఆ గ్యాప్లో ప్రేమ పాటలు, జనరల్గా పెళ్లి పాటలు, చావు పాటలు, లేదా ఒక అమ్మాయిని పొగుడుతోనో లేదా ఒక అబ్బాయి మీద ఉన్న ఇష్టంతోనో ఇలాంటివన్నీ కామన్గానే ఉంటాయి కదా ఫీలింగ్స్. దీని మీద మీరు ఎక్స్పెరిమెంటల్గా పాటలు రాసి మనం పెట్టుకుంటే టక్కన ఏదైనా రేపు అవకాశం వస్తే ఇది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా అని రాసి పెట్టుకునే ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నారు. అలా ఏమైనా చేస్తున్నారా? అది స్టార్టింగ్ టైంలో ఉండేది. అంటే ఎప్పుడైనా పాట మనం ఫస్ట్ ఇప్పుడు నేను ఏ పాటలు రాయలేదు కాబట్టి మీరు ఎవరు అంటే నేను గేయ రచయితనండి అని చెప్తాను. ఏం రాశారు అంటే ఏం రాయలేదండి, ఇవి రాశారని నేను పర్సనల్గా ఒక 50 పాటలు రాశాను అప్పట్లో. అంటే స్టార్టింగ్ 2008 ఆ టైంలో. అంటే ఇలా రాస్తాను అని తెలియాలి కదా వాళ్ళకి. ఏం రాసావని అంటే నేను సినిమాలు ఇంక రాయలేదండి. ఓహో ప్రయత్నం చేస్తున్నావా, కానీ ఈ పాటలు రాశానండి అని మనం చూపించడానికి స్టార్టింగ్లో రాశాను. రైట్. ఇప్పుడు మనకి అంత టైము ఉండదు. ఎవరు ఉన్న మీరు చెప్పిన ఇందాక చెప్పారు ప్రేమ పాట, అబ్బాయిని చూసి అమ్మాయిని చూసి, లేకపోతే చావు పాట, పెళ్లి పాట, ఇవన్నీ ఎప్పుడు స్వతహాగా వచ్చే సిచ్యువేషన్లే కాబట్టి దానికి మేము శ్రమ అక్కర్లే, అప్పటికప్పుడు రాయొచ్చు. కానీ ఇప్పుడు రాసినా మళ్ళీ సందర్భం మారినప్పుడు మళ్ళీ ఆ పదాలు మార్చుకోవడం కూడా కొంచెం అంటే ఇప్పుడు మనం రాసిన పాట యాజ్ ఇట్ ఈజ్గా పనికిరాదు కూడా. ఒకవేళ రాసినా మనకు నచ్చినట్టు రాసాం కాబట్టి మార్పులు చేర్పులు పూర్తిగా పాటే పనికిరాదు. కానీ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలోనూ ఎన్నో వర్షన్స్ ఇచ్చినా సరే మీరు అవతల వాళ్ళని సంతోషపరచని సందర్భం ఏదైనా దొరికిందండి ఎప్పుడన్నా? అలాంటి అంటే పాట మనకే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయినప్పుడు అవతల వాళ్ళకి నచ్చుతుంది. కరెక్ట్. పాట నలుగురికి ఇచ్చి 4 రకాలు రాస్తున్నప్పుడు అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది చెప్పలే. అంటే మైండ్ అవతల దీన్ని బట్టే ఉంటుంది. మనం రాసినప్పుడు స్వతహాగా మనం పిలిచారంటే మనం రాయగలగానే పిలుస్తారు. మనం రాసింది డెఫినెట్గా అవతల వాళ్ళకి నచ్చుతుంది నేను అనుకోవడం. అయితే నాకు అలాంటి సందర్భాలు చాలా తక్కువ. ఎవరు నేను పాట రాస్తే ఇది కాదండి అది వేరే వాళ్ళకి ఇచ్చామండి అలాగే ఎప్పుడు నాకు కొన్ని సందర్భాలు ఒక 3-4 సందర్భాలు తప్ప ఎక్కువ రాలేదు నాకు. ఈ పాటకి డ్యాన్స్ చేస్తున్నప్పుడు, యాక్టింగ్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్ గారు షూటింగ్ అయ్యి మధ్యలో ఎప్పుడైనా వచ్చి భలే ఉందండి సాంగ్ అని ఏమైనా చెప్పారని జరిగిందా ఎప్పుడన్నా? అలా చెప్పలే, కానీ పాట యాక్చువల్గా నాకు రామ్ చరణ్ గారు సెట్లో ఎప్పుడు కలవలే. పర్సనల్గా నేను ఎక్కడో వేరే దగ్గర కలిశాను. అలా సెట్లో ఎప్పుడు మనం కాకపోతే బుచ్చిబాబు గారు చెప్పేవారు
సార్ మీ పాట పాడుకుంటున్నాడు సార్ ఆయన, ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క అని అలా అలా కొంచెం పాడుకున్నప్పుడు చాలా అది పెప్పి నెంబర్లో ఉంటుంది ఓపెనింగ్. అది కొంచెం సరదాగా పాడుకోవడం సెట్లో అందరూ సరదా ఉంటుంది. సెట్లో ఒకళ్ళు కాదు 200 మంది ఉంటే వాళ్ళందరికీ నచ్చిన పాట ఇది. అందుకు అందరూ పాడుకున్నారు. ఇవాళ 39 డేస్కి నిన్నటికి 38 నుంచి 100 మిలియన్ ఓన్లీ తెలుగులో అయింది. మిగతా ఆల్ ఓవర్ అన్ని లాంగ్వేజ్లో 150 మిలియన్ అయింది. అద్భుతం అద్భుతం. ఇప్పుడు పైప్ లైన్లో ఉన్న మూవీస్ ఇంకేం రాస్తున్నారంటే? ప్యారడైజ్ అని ఉంది, మన శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్, అది రాస్తున్నా. నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ గారివి 2 సినిమాలు, అలాగే చిన్న సినిమాలు ఒక 4-5 ఉన్నాయి. అంటే చాలా కాల్స్ వస్తున్నాయండి, అన్నీ అటెండ్ అవ్వలేకపోతున్నా. అంటే ఈ పాట వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని కాల్సే వస్తున్నాయి, అన్నీ అటెండ్ అవుతున్నా. మనం వెళ్ళి ఇంకా సిచ్యువేషన్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకోవడమే, అది ఎప్పుడు టైం వచ్చినప్పుడు రాస్తున్నాం. అలా రాబోయే లిరిసిస్టులు ఎవరైతే నేను ఒక పాట రాయాలని అనుకుంటున్నాను, నేను దీన్ని ప్రొఫెషన్గా తీసుకోవాలనుకుంటున్నాను అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంటే ఏం చెప్తారు? నేను ఏ సలహాలు ఇవ్వను ఎవరికి. నారాయణ, సలహా మనం ఇవ్వకూడదు. మీ ఎక్స్పీరియన్స్ కదా, ఇన్నేళ్ళ మీ ఎక్స్పీరియన్స్, అనుభవం. ఎక్స్పీరియన్స్ అది మన జీవితానికి నిలబెట్టడానికి పనికి వస్తాయి, కానీ ఒకళ్ళు చెప్పడానికి పనికి రావు. మీరు ఏమంటే యాంకరింగ్ ఎలా చేయాలని మిమ్మల్ని ఎవరు అడిగారు అనుకోండి, ఫస్ట్ మీకు ఏం చెప్పాలో తెలియదు. తల్లి నువ్వు మేము ఏం పడ్డావు నీకు తెలియదు, ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి మొదలెట్టాలన్నది కూడా మీకు తెలియదు. యాంకరింగ్ అన్నది అనుభవంలో జరిగిపోయి కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇది క్రియేటివ్ జాబ్లో ఎప్పుడు స్పాంటేనిటీ. ఇప్పుడు మీరు ఎక్కడ రాసుకోకుండా అడిగే ప్రశ్న చూసారా, అది మీరు వాళ్ళకి నేర్పలేరు. నేను ఎక్కడా చెప్పని మాట నేను పుట్టించేప్పుడు రాస్తాను, అది నేను వాళ్ళకి నేర్పలేను. కరెక్ట్. మన సలహా ఇచ్చినా అది వేస్ట్, వ్యర్థం అవుతుంది. ఏమని చెప్తాము, జాగ్రత్తగా చూసుకో, పక్కన ఉద్యోగం చేసుకొని ప్రయత్నం చేయని చెప్తాం. ఎందుకంటే ఒక కాంక్రీట్ ఇన్కమ్ అనేది చూసుకొని చెయ్యు అని సలహా ఇవ్వచ్చు. ఎందుకంటే దీంట్లో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో, నువ్వు రాణిస్తావో లేదో అన్నది టైం చెప్తుంది. మరి అంతవరకు నువ్వు ఏం తింటావు, ఆ తినడానికి ఏదైనా చూసుకొని చెప్పగలం మహా అయితే. మిగతా సలహాలు ఏమి ఉండవు కదా. క్రియేటివ్ జాబ్లో సలహా అన్నది ఏముంటుంది, మీరు బాగా పుస్తకాలు చదవండి అంటే నువ్వు చెప్పాలంటే మాకు మేము చదువుతానంటే అవేవి తీసుకునే పరిస్థితి కూడా ఇప్పుడున్న వాళ్ళకి లేదు. దట్టు సాహిత్యం మీద పట్టు అది ఇది ఉన్నప్పుడు వాళ్ళని ఒక పాటతోనే ప్రూవ్ అయిపోయి వాళ్ళే పిలుస్తారు. అసలు ఎవరికి సలహాలు కూడా అవసరం లేదు. ఆ తిరిగే సమయంలో అనేది ఒకడు ఒక రకంగా తిరుగుతాడు ఒక పాట కోసం వెళ్ళేటప్పుడు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఎవరూ తెలియదు, ఏమీ తెలియదు, పాట ఎలా రాయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, మ్యూజిక్ని అడగాల, డైరెక్టర్ని అడగాల. దానికోసం 1 సంవత్సరం ఖర్చు పెట్టా. ఫలానా ఒక దర్శకులు ఉంటారు, మ్యూజిక్ ఉంటారు, దానికి ఒక హీరో ఇమేజ్ ఉంటుంది, వాళ్ళు ఒక ట్యూన్ ఇస్తారు, ఆ ట్యూన్లో మన మాటలు పెట్టి పాటలు తయారు చేయాలి. ఇవన్నీ తెలుసుకోవడానికి 1 సంవత్సరం పట్టింది. నాకు ఎవరు చెప్పలేదు, మైసెల్ఫ్ నేనే నేర్చుకున్నా, ఆ జర్నీలో అంతే. పాట రాయడం అన్నది ఇవాళ రేపు అందరూ రాస్తున్నారని వింటున్నాను మీరు, అది కాబట్టి అసలు వాళ్ళకి అసలు సలహా అవసరం. ఇప్పుడు చికిరి ఇంత సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, అందరికీ కూడా మీరు కొంతకాలం అలా గుర్తుంటారు. ఈ చికిరి సాంగ్ వల్ల మీరు యాజ్ అ రైటర్గా మీరు అందరికి గుర్తుంటారు. కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ బాలాజీ గారిని ఒక ఆయన ఉన్నారు, ఆయన రాస్తారు అనే విషయం వాళ్ళకి గుర్తు రావాలి అంటే ఎవరో ఒకళ్ళు గుర్తు చేయాలి. ఆ డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో ఎవరో ఒకళ్ళు గుర్తు చేయాలి. ఏమంటే ఆయన ఉన్నారండి ఒక ఆయన. యాక్టర్స్ కూడా అంతే, సింగర్స్ కూడా అంతే కదా. ఇప్పుడు ఆ టైంకి మనం గుర్తు రావాలి వాళ్ళకి, లేకపోతే అవకాశం అనేది ఇంకొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళి అడుగుతారా, అడిగే అవకాశం దొరుకుతుందా, మీరు ఎలా మొహమాట పడతారా అంటే ఏం చెప్తారు? ఈ మొహమాటాలు ఇవన్నీ ముందులో ఉండేవి, మనకు తెలియకుండానే ఎప్పుడో 10-11 ఆ టైంలో కెమెరా ముందుకు వచ్చేవాడిని కాదు. నాకు ఐ డోంట్ నో పబ్లిక్ రిలేషన్ ఇన్ ద సెన్స్, పబ్లిక్ అంటే ఎవరు, సినిమా రిలేషన్, సినిమా పీపుల్ రిలేషన్ వాళ్ళతో ఎక్కువ. ఇప్పుడు ఒక పాట మరో పాటను తెస్తుంది, ఇది కాన్సెప్ట్. ఓ మంచి పాట రాస్తే మరో పాటను తీసుకొస్తుంది అన్న కాన్సెప్ట్లు అలా ఉండకూడదు అని 10 ఏళ్ళ తర్వాత తెలిసింది నాకు. సీరియస్లీ అయితే అలా ఉండదా, మరి ఎలా ఉంటుంది? నేను కూడా అంటున్నా చూడండి. అంటే ఇప్పుడు మనం ఒకసారి కెమెరా ముందు కనిపించి నేను సో అండ్ సో పాట రాశాను, ఇప్పుడు ఇవాళ ఉన్న డైరెక్టర్ ఒక 5 ఏళ్ళ తర్వాత కొత్త డైరెక్టర్ వస్తాడు, ఆయనకి నేను తెలియపోవచ్చు. కరెక్ట్. నేను కంటిన్యూస్గా స్ట్రీమింగ్లో ఉంటే, నేను ఆన్లైన్లో ఉంటే, నేను ఎప్పుడో కెమెరా ముందుకు వెళ్ళాలి, 4 డైరెక్టర్ని కలవాలి, ఏదో మంచి పాట, ఈ లోపుగా మనకు అదృష్టం కూడా కలిసి రావాలి. ఒక మంచి పాట వచ్చి నేను రెన్యూవల్ అవుతూ ఉండాలి. ఓ మంచి పాట రాసి
ఫలానా ఆ పాట ఎవరు రాశారండి, ఎవరు? ఇప్పుడు నాకు వస్తున్న కాల్స్లో చాలా మందికి ఇప్పుడు అడుగుతున్నారు నేను రాసిన పాత పాటలు. వాళ్ళకి తెలియదు. అదే సార్ ఆ పాట రాసింది మీరే కదా. ఆ, ఆ. ఓహో ఆ పాట రాసింది మీరా, ఆ పాట నాకు భలే ఇష్టం అండి అవును. అన్నాడు. సరే మీరు నా పాటను తీసుకుని నన్ను వదిలేశారేంట్రా బాబు అని అనుకున్నా. ఎందుకంటే 8 ఏళ్ల క్రితం ఎప్పుడో మనం చేసాం ఒక ఇంటర్వ్యూ, అవును. దాని తర్వాత మధ్యలో మీరు ఎక్కడ ఇంటర్వ్యూలే ఇవ్వలేదు. అనుకొని ఉంటారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని. నారాయణ చాలా పాటల మధ్యలో మీరు రాసినా మీరు ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మీడియాలోకి రాలేదు. అవును, సో మధ్యలో లేదు. అంటే నేను 2019 తర్వాత కరోనా టైం కదా అది, 2021, 22 ఆల్మోస్ట్ 20 నెలలు పాటే రాయలేదు. 21 ఎండింగ్లో బంగారాజు రాశా. నాకోసం మారావా నువ్వు, లేక నన్నే మార్చేసావా నువ్వు. నాగ చైతన్య అమ్మాయి ఫేవరెట్ సాంగ్, మంచి పాట అది. అది కూడా చాలా వెళ్ళింది. అవును. దాని తర్వాత మేటర్ అని చెప్పి మైత్రి మూవీస్లో ఆ మేటర్ అని కిరణ్ బోరన్ సినిమా అన్ని పాటలు రాశాను సింగిల్ కార్డ్. సింగిల్ కట్, రైట్ రైట్ రైట్. ఇందులో చికిరి కాకుండా ఇంకేమైనా రాస్తారా? చికిరి లేదు, ఇది ఒక్కటే రాసా ప్రస్తుతానికి, ఇది ఒక్కటే రాసా. ఆయన ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నవి తక్కువ పాట 4 నన్ను అన్నారు ఆయన అప్పుడు. నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఏదో కొంచెం తక్కువ పాటలే. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి బట్టి ఒకళ్ళ దగ్గర ఒక ఇది తీసుకుంటారు. అందుకే ఎక్కువ పెద్ద సినిమా అంటే ఆబ్వియస్గా ఓ 4-5 రైటర్లు ఉంటారు. కరెక్ట్ కరెక్ట్. అందరి జ్ఞానాన్ని తీసుకొని. నిజం. కానీ పెద్ద సినిమా అనేప్పటికీ ఆ టెన్షన్ ఉంటుందండి. అమ్మో నేను కాకుండా మిగతా రైటర్స్ చాలా మంది ఉంటారు. ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంటే దానికన్నా నాకైతే అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఐఎమ్ సేయింగ్, నాకెలా ఉంటుందంటే నేను ఈ పాటని విభిన్నంగా ఎలా చెప్పగలను టెన్షనే ముందు ఉంటుంది. దీనికి కొత్తగా ఏమైనా ఓపెనింగ్ చెప్పుకొని దీనికి గొప్పగా అంటే మనం వెళ్ళగానే వాళ్ళు బాగా రాశారు బాలాజీ గారు, ఈ కీర్తికాంక్ష అన్నది ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఎమోషనల్ క్రియేటర్స్ కాబట్టి మేము ఎమోషనల్గా ఉండేవాళ్ళు. ఆ ముందు చప్పట్ల కోసం ప్రయత్నం చేస్తాను నేను. వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు తీసుకుంటారంటే పాట రాయలేము. అఫ్కోర్స్ మనకు నచ్చలేదు అనుకోండి, ఉదయం వాళ్ళకి ఎలాగ వెళ్తారు ఆబ్వియస్గా. ఎందుకు మన దాని టెన్షన్ ఎందుకు? అందుకోసమని ఇంకా పాట రాసుకోవడంలో నిమగ్నం అయిపోతాను నేనైతే. కాంపిటీషన్ అన్నది ఇందాక మీకు చెప్పినట్టే ఉంటుంది. అది ఎవరో రాస్తున్నారు వాళ్ళకన్నా మనం బాగా రాయలేదు, లేకపోతే ఈ పాట కాంపిటేట్ అవుతారేమో, పక్కనే వచ్చి కూర్చుంటారేమో, ఎలాగా ఈ టెన్షన్లు పెట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితి బట్టి ఎవడు రాణించడు. చాలా కష్టం. బుచ్చిబాబు గారు మిమ్మల్ని గుర్తుపెట్టుకుని మిమ్మల్ని పిలిచారా, లేకపోతే మీరే ఆయన కాంటాక్ట్ అయ్యారా? బుచ్చిబాబు గారు పిలిచారు. అవునా? బుచ్చిబాబు గారు ఎందుకంటే ఆయన సినిమా స్టార్ట్ అవుతుందని మీకు తెలియాలి కదా. ఏ సినిమా అయినా సరే స్టార్ట్ అవుతుందని మీకు తెలియాలిగా, లేకపోతే మీరు ఎలా అడుగుతారు పాట? అవును, అంటే ఇది అఫ్కోర్స్ అంటే నేను పేర్లు చెప్పను కానీ ఎవరికో రైటర్లు రాయించారు ఆల్రెడీ ఒక 3-4 నెలలు. ఆ తర్వాత వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేక నా పేరు ప్రస్తుతానికి వాళ్ళు డిస్కషన్ ఏదో వచ్చింది. దట్టు మర్చిపోయాను చెప్పడం. ఈ బుచ్చిబాబు గారికి నా పాటలు కొంచెం ఇష్టం అతనికి. రైట్ రైట్ రైట్. నేను ఎప్పుడో నా ఇష్టం సినిమాలో ఓ పాట రాశాను. ఓ సాథియా ఓ సాథియా ఓ చూపుకే పడిపోయా. దాంట్లో ఉంటుంది, నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా అని ఒక లైన్ ఉంటుంది. నా గుండెల చప్పుడు కన్నా నువ్వు అలా వెళ్తున్న అలికిడి దాంతో బతికున్నాను అని చెప్తే ఆ పదం ఈయన చెప్తాడు ఎప్పుడు. సార్ అప్పుడు ఆ లైన్ ఎలా రాశారు సార్. ఈవెన్ సుకుమార్ గారికి కూడా ఇష్టం పాట. నేను ఆర్యేటులో ఉప్పినంత ప్రేమకి ఈ పాట కన్నా ఈ పాట ఇష్టం ఆయనకి, సుకుమార్ గారికి. అలా గుర్తుపెట్టుకుని భలే ఎక్స్ప్రెషన్ సార్ అని ఉప్పెనకి కూడా పిలిచారు నన్ను బుచ్చి గారు. అప్పుడు వర్కౌట్ అవ్వలేదు ఓ పాట. ఆ తర్వాత మేబీ ఆలోచించుకొని వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఇది పెద్ద సినిమా కదా, అంత తొందరగా నిర్ణయం తీసుకోరు. రామ్ చరణ్ గారు పక్క రెహమాన్ గారు కాబట్టి ఆ తత్కారానికి రాయేసి కూర్చోబెట్టగలగాలి పాటని. ఆ స్తోమత ఆ స్థాయి ఉన్నవాడినే ఆ క్రియేటర్ని పిలుస్తారు. అఫ్కోర్స్ నేను అలా కనిపించానేమో, నన్ను పిలిచారు. నేను 3వ రోజే ఓకే చేసే పాట. అంటే అంత ఫాస్ట్గా అయింది ఫస్ట్ స్టార్టింగ్ టైం. ఆ తర్వాత టైం పట్టింది అనుకోండి 8 నెలలు ఎంతో. నాకు ఆయన టైం బ్యారికేడ్ పెట్టారనమాట, నేను ఈ టైంకి వెళ్ళాలండి అని. మీ టైం అయిందా చూసారా? వాచ్ అయిపోయింది చూస్తున్నది. అమ్మో అయింది, మిమ్మల్ని 12కి వదిలేస్తానని చెప్పాను. 12 అయింది. ఓకే. బట్ ఏదైనా 8 ఏళ్ల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఈరోజు కలవడం, అది కూడా మీరు రాసిన సూపర్ డూపర్ హిట్ కలవడం. 8 ఏళ్ళ తర్వాత కలిసినట్లేదు, నాకు 8 ఏళ్ల ముందు కలిసినట్టుంది మిమ్మల్ని. నిజం. మీరు కూడా ఇప్పటికన్నా ఇప్పటికి చాలా ఫిట్ అయ్యారు సార్. నేను 6 ప్యాక్ ఇప్పుడు. పాటల్లో రచయితనే కదా. ఐఎమ్ నాట్ ఓన్లీ ఏ రైటర్, ఐఎమ్ ఎ ఫైటర్. అంతేనా?
ఏమి ఎందుకో ఫైటర్ ఫైటర్ అంటే జీవితంతో పోరాటం, ఎవరితో ఫైట్ చేయాలి? నిజం అదే జీవితంతోనే పోరాటం. అబ్సల్యూట్లీ. మామూలుగా ప్రతినిత్యం ఉండే గోలే కదా, ఆ కాలం ఎప్పుడు మన పరిగెట్టిస్తుంది. నిజం. అలా ఉండగానే హ్యాపీ, ఊరికే అంటున్నా ఎవ్రీథింగ్ హ్యాపీ. ఇప్పుడు రైట్ నౌ 8 ఏళ్ల క్రితం ఉండే బాలాజీ కాదు ఇప్పుడు, అదైతే నేను చెప్పగలను. ఓకే, దట్స్ సో నైస్. 8 ఏళ్ల క్రితం నేను అంటే అప్పుడు మీ ఇంటర్వ్యూలో నాకు ఏదో బుజ్జగించి కూడా చెప్పారు ఏవో 4 మాటలు. మీరు అలా ఉండకుండా మీరు ఏంటంటే దయచేసి కొంచెం అడగాలి మీరు అని ఏదో కూడా చెప్పారు. అవును. అంటే అప్పుడు చాలా మొహమాటంతో ఉన్నారు మీరు. చాలా అంటే కొంచెం నాకు చెప్తా కదా, ఈ మొహమాటం జబ్బు అన్నది ముందు నుంచి ఉండి ఇప్పుడు దాని నుంచి ఓవర్కమ్ అవుతున్నారు. ఇప్పుడు నాకు ఆయన ఎవరు మన నాగేంద్ర కుమార్ గారు కూడా చెప్పారు, ఒరే నాన్న నువ్వు ఇలా ఉంటే ఎలాగా, అలా ఉండకూడదు, యాక్టివ్ నువ్వు చాలా దీనిగా వెళ్ళిపో అంటే కొద్దిగా మొహమాటం అన్నాయి నాకు. అంటే వెంటనే అప్రోచ్ అయ్యి అలానే చేయకపోవడం వల్ల కొన్ని లాస్ అయ్యాను. బట్ ఇప్పుడు అది లేదులేండి, ఇప్పుడు మీకు చెప్పకలే. అవును ఆయన నేనే మీకు చెప్పిన స్థాయి. దట్స్ సో నైస్ బాలాజీ గారు. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ టు మీట్ యూ టుడే. థ్యాంక్ యూ. ఇంకా ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ మీ జర్నీలో రావాలి. మళ్ళీ మనం ఇలా ఇంటర్వ్యూలు చేయాలి. 100%. బట్ కొంచెం లేట్ అయింది, నేను చేసేటప్పటికే చాలా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తారు ఆయన. అదే విషయం. అంటే మీకు 100 మిలియన్ అవ్వాలేమో బహుశా. నేను నారాయణ అలా లేదు స్వామి, అలా అస్సలు లేదు నిజంగా. 100 మిలియన్ అయితేనే రైటర్గా కనిపిస్తాడు. మేబీ నేను ఎలా అనుకున్నా. అసలు ఎంత సీరియస్ గా వేస్తున్నారండి సెటైర్, మామూలుగా వేయట్లేదు మీరు. మినిమం ఉండాలి కదా మేడం, అవతల ఇప్పుడు మీ ఎదురుగుండా కూర్చోవాలన్నా. అలా ఏం లేదు స్వామి, నిజంగా అది సూపర్ హిట్ అయిందన్న విషయం వెంటనే మీకు మెసేజ్ పెట్టాను, కాకపోతే నేను రాలేకపోయాను అంతే అదర్ షూట్స్ లో. బట్ ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ అగైన్ మీ ఇంటర్వ్యూ ఎప్పుడు చాలా బాగుంటుంది. నేను అన్నీ ఆల్మోస్ట్ ఫాలో అవుతాను కూడా, ఎందుకంటే చాలా చక్కని ప్రశ్నలు. ఈవెన్ అప్పట్లో గరికపాటి నరసింహారావు వాళ్ళందరినీ చేశారు పెద్దవాళ్ళు. మీరు మీ ప్రతిభ నేను ప్రత్యేకించి చెప్పక్కర్లే, అద్భుతం. బట్ ఎప్పుడు అంటే నేను అనుకున్నా అదే ఎప్పుడు పిలుస్తారు ఈవిడ అంజలి మేడం అని అనుకున్నాను, అలాగే పిలిచారు. ఎంతకు మించిన బాణం ఇంకొకటి లేదు, నాకు గుచ్చుకుంది గట్టిగానే. నిజంగా అనుకున్నాను. చాలా అంటే ఇంటర్వ్యూ అన్నది ఎప్పుడు మీరు ఏదో సీరియస్గా క్వశ్చన్స్ ఏదో సీరియస్గా అలా ఉండకుండా సరదాగా ఏదో పిచ్చాపాటి మాట్లాడుతుంటే అదొక హ్యాపీగా ఉంటుంది. నా గురించి మీకు తెలుస్తుంది, మీరు అడగాలనుకున్న మీరు అడుగుతారు. నిజం. అలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో వెరీ మచ్.